మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక, అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది 17వ తారీఖు తర్వాత, అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సింహరాశి వారికి ఈ యొక్క మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలలో ఒక 3 అద్భుతమైన విషయాలు ఏమిటంటే ఈ యొక్క నెలలో ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి మనీ రిలేటెడ్, అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించింది, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించింది. 4 పాయింట్స్ మీకు ఈ నెలలో చాలా ఎక్కువగా ఉండబోతున్నది. ఇది బాగా గమనించుకోండి. ఈ 4 పాయింట్స్ గురించి కావచ్చును. అదేవిధంగా మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 4టిది కూడా అది ఏ రకంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి గడిచిన ఒక 10-11 నెలల నుండి కూడా వ్యవస్థ అస్సలు బాగాలేదు. అసలు ఇంట్లో బయట మీకు మానసిక ఒత్తిడి కానివ్వండి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కానివ్వండి, అసలు సంబంధం లేని వ్యక్తులు పరిచయం అవ్వడము, అసలు అనవసరమైనటువంటి ప్లేసులకు వెళ్ళడము, అసలు సంబంధం లేని విషయాలలో మనము ఇంటర్ఫేర్ అయ్యి కొన్ని గొడవలు ఏర్పడడాలు కావచ్చును. అదేవిధంగా ఎవరో ఒకరు మనకు పరిచయం అవ్వడము, వారి వల్ల మనకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చును. వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, లేదా ఏమైనా గృహం కొనుగోలు చేయాలి అని, లేదా ఏమైనా ల్యాండ్ తీసుకోవాలనేటువంటి ఆలోచనలు కానీ, ఇలా అనవసరమైన ఆలోచనల, మరి ఇవి అవసరమైన ఆలోచనల అనేటువంటి దాన్ని కూడా మనము విమర్శించే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో తల్లికి కానీ తండ్రికి కానీ కొంత అనారోగ్య సమస్యలు
ఫేస్ చేస్తూ ఉన్నారు. గడిచిన ఒక 12 నెలల నుండి అసలు మీకే ఏం అర్థం అవ్వటం లేదు, అసలు ఏంటిది, ఎటు వెళుతుంది ఈ పరిస్థితి అని. మరి ఇట్టి సందర్భాలలో ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగము, ఆరోగ్యము, ధనము, ప్రేమ సంబంధించింది, లవ్ బ్రేకప్స్ జరిగిపోయినవి ఆల్రెడీ. మరి వారు తిరిగి వస్తారా రారా? తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత జాతకంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అన్ని విషయాలు తెలుస్తుంది. అది సబ్జెక్ట్ ఉండేటువంటి వారి వద్ద మీరు తెలుసుకోవాలి. 100కు 200% నేను మీకు న్యాయం చేస్తాను అనేటువంటి నమ్మకం నాకుంది. చాలామంది మన వద్దకు వస్తున్నారు. చాలామంది అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ సంతోషంగా ఉంటున్నారు. వితిన్ 9 వీక్స్లోనే వారి సమస్యకు మనము పరిష్కారం అనేటువంటిది చెప్తూ ఉన్నాం. మరి అదేవిధంగా సింహరాశి వారు కొంత మంచు పర్వతం లాంటి వారు. వారితో మాట్లాడితే అర్థమవుతుంది వారు ఎంత మంచివారు అనేది. చూస్తే భయం అవుతుంది వీరితో మాట్లాడదామా వద్దా అని. సో అలాంటి సింహరాశి వారికి వారి కింద పనిచేసేటువంటి వారు కానివ్వండి, వర్కర్స్, డ్రైవర్స్, వారితో కొంత ఇష్యూస్ రావడాలు, కొంత మనీ దొంగతనానికి గురి అవ్వడాలు, లేదా బంగారము దొంగతనానికి గురి అవ్వడం కానీ, ఏదైనా వస్తువులు చోరీ అయినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. సో ఏది ఏమైనా సింహరాశి వారికి సంబంధించి కొంతమేర అకారణ వైరములు, ధన నాశనము, మనోవ్యాకులత, అనుకున్న పనులకు ఆటంకాలు ఉన్నవి మొదటి 17 రోజులు. తర్వాత కొంత కార్యసిద్ధి, కుటుంబంలో కొన్ని శుభకార్యాలు, మహనీయుల కలయిక, అదేవిధంగా శారీరక సౌఖ్యము, సంఘంలో పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా ఉండేటువంటి దాఖలాలు కనబడుతున్నవి. మరి ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపార వృద్ధి ఉన్నది, సుఖ సంతోషాలు ఉన్నవి మనకు ఈ యొక్క మే నెల ఎండింగ్ తర్వాత. ఇంకా చూసుకుంటే కొంతమేర ఈ యొక్క శనితో కుజుడు కలిసి ఉండడం ద్వారా శ్వాసకోశ సమస్యలు, ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు, రుణ బాధ, చెస్ట్ రిలేటెడ్ బాధలు, మన కార్య ప్రతికూలత, అగౌరవము, అదేవిధంగా కొంత వ్యవహార మాంద్యత, అధికారుల నుండి కొన్ని సమస్యలు, స్థాన చలనాలు, కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే కొంతమేర అలసత్వము, కీర్తి నాశనము, అసత్య ప్రలాపాలు, ఇలాంటివి కొన్ని విపరీత సంతాపంలో కొంతమేర పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నవి. స్థిరాస్తుల వృద్ధి, ధన ప్రాప్తి ఉన్నది శుక్రుని మూలకంగా. కొంత బంధుమిత్రులు ఇంటికి రాక వల్ల కొంత మానసిక ప్రశాంతత లభించే పరిస్థితి ఉన్నది. ప్రమోషన్ విషయంలో తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన ప్రమోషన్ విషయం కావచ్చును, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చును, ఇట్టి సందర్భాలలో మంచి జరగబోతూ ఉన్నది. సడన్ మనీ అనేటువంటిది ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది, చూసుకోండి. లవ్ మ్యారేజ్ జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా కొంత ఎనర్జీ ఎక్కువగా, అంటే మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఎక్కువగా మీకు ఈ నెల ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే గతంలో చూసుకుంటే కొంత ఎనర్జీ లాస్గా ఉన్న మీకు ఈ నెల కొంత ఎనర్జీగా ఉండే పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా వచ్చే నెల నుంచి మీకు 12వ భావంలోకి గురుగ్రహం రాబోతున్నాడు కనుక కొంత భార్యాభర్తలలో ఇబ్బందిని కలిగించేటువంటి సందర్భాలు గోచరించే పరిస్థితి ఉన్నది. కనుక తప్పకుండా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏమై ఉంటాయి, మరి నాకు ఎలాంటి పరిస్థితి రాబోతుంది అనేటువంటి విషయాలకై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా వన్స్ నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది 100% మీ జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది ఉంటుంది. ఆల్ ద బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.